హలో నమస్తే అందరికీ. ఇలా నేను మార్నింగ్ పార్క్కి వెళ్దామనేసి మైండ్ రిలాక్స్ కోసం వెళ్తుంటే అందరూ 60 ఇయర్స్ 50 ఇయర్స్ వాళ్ళే కనిపించారు. ఇలాగా డాగ్స్ని తీసుకొని రోడ్డు మీద వాక్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ ఇలా పెద్ద పెద్ద డాగ్స్ని తీసుకొని వాకింగ్కి వస్తారు మార్నింగే. ఇలాగా పార్క్లోనికి వెళ్తే ఇక్కడ కూడా వాళ్ళే కనిపించారు. 50 ఇయర్స్ 55 ఇయర్స్ వీళ్ళైతే ఏకంగా యూట్యూబ్లో యోగాని పెట్టుకొని యోగాసనం వేస్తున్నారు, భలే వేస్తున్నారు. మనమైతే వాకింగ్కి రాలేదు కాబట్టి మైండ్ రిలాక్స్ కోసం వచ్చాను. అలా చేశాను. ఇక్కడ అందరూ రిటైర్ ఆఫీసర్లే ఉంటారు. ఈవినింగ్ అయితే మొత్తం పిల్లలతో నిండిపోతుంది. ఇక్కడ చూడండి, ఒక బాబు అయితే మార్నింగే వచ్చేసారు. హాయ్ ఆంటీ అని అంటున్నాడు. ఇలా రిటైర్ ఆఫీసర్లో ఉంటారు. మార్నింగ్ అయితే ఈవినింగ్ అయితే ఒక బ్యాచ్ వస్తుంది. మొత్తం 55 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ నుంచి ఉంటాయి వాళ్ళకి. ఆంటీలు డిఫరెంట్ యోగాసనాలు వేస్తారు. అవి కూడా చూపిస్తాను. ఇలా జాగింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేస్తున్నారు, డిస్కషన్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు. మనకైతే అవన్నీ అవసరం లేదు. మన బాడీ ఆల్రెడీ ఫిట్గా ఉంటుంది. మనము ఆల్రెడీ సన్నగానే ఉంటాము. మనకి వాకింగ్ జాగింగ్లు అంతా అవసరం లేదు. నేనైతే మైండ్ రిలాక్స్ కోసం వచ్చాను. ఇలాగా మొత్తం రిటైర్ ఆఫీసులో ఉంటారు. నేనైతే సైలెంట్గా కూర్చున్నాను. ఇలా కూర్చుంటే ఒక్కొక్కరు రౌండ్ వేస్తున్నారు. పార్క్ మొత్తము ఇలా రౌండ్లు తిరుగుతున్నారు. ఒక్కొక్కరు 10 రౌండ్స్ వేస్తారంట. అడిగాను. ఇలాగా హెల్త్కి మంచిదని చెప్తున్నారు. హెల్త్కి మంచిది, మళ్ళీ ఎక్కువ ఎక్సర్సైజులు హెల్త్కి మంచిది కాదని నా అభిప్రాయము. అలా హెవీ చేస్తే బాడీ అలసిపోతుంది. లిమిట్లో చేసుకోవాలి. వీటికన్నిటికంటే మనము మాంసం మానేస్తే 1 వీక్లో 2 టైమ్స్ మాంసం మాత్రమే తింటే బాడీ ఫిట్గా ఉంటుంది. వెజిటేబుల్ ఎక్కువ తింటే సరిపోతుంది. మనం తినే మన ఆహారమే మన కొలెస్ట్రాల్ని పెంచుతుంది. మన ఆహారంలో లిమిట్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో నేను ఇలా కూర్చొని దోమలు కొట్టుకుంటున్నాను వాకింగ్ చేయకుండా. ఎందుకంటే మన మైండ్ రిలాక్స్ కోసం వస్తే దోమలు కొడుతున్నాయి. సరే అని ఇంకా ఇంటికి బయలుదేరాను. ఇలా ముగ్గులు భలే వేశారు. దారిలో వెజిటేబుల్ అక్క కనిపించింది. నేను ఎప్పుడు ఇక్కడే కొంటాను. చాలా ఫ్రెష్గా పెడుతుంది, తక్కువ రేట్లో ఇస్తుంది. ఇలా చూడండి, మార్నింగే ఫ్రెష్వి వీళ్ళకి వ్యవసాయం పండిస్తారనమాట. అన్నీ పండించినవే అమ్ముతుంది ఇక్కడ. అక్కడ పొలంలో పండించి ఇక్కడ పట్టుకొస్తుంది. చాలా తక్కువకి ఇస్తుంది. నేనైతే బెండకాయ కూర వండుదామనేసి బెండకాయ టమోటా తీసుకున్నాను. మా అమ్మాయికి బెండకాయ పప్పు అంటే చాలా ఇష్టము. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. మార్నింగ్ రిలాక్స్ కోసం పార్క్లోనికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంది. మా అమ్మాయిలు అయితే ఇంటి దగ్గర పడుకున్నారు. ఇలా చూడండి, ప్రశాంతంగా మైండ్ రిలాక్స్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను. ఇలా వెజిటేబుల్ కూడా తీసుకున్నాను.